హాయ్ ఆల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడ్ మార్నింగ్ అందరికీ. ఎలా ఉన్నారు? నేనైతే 6 డేస్ ఆఫ్ ఫిట్‌నెస్ ఛాలెంజ్ కంప్లీట్ చేశాను. ఇవాళ సెవెంత్ డే కూడా స్టార్ట్ చేసి ఫినిష్ చేసేసాను. దేనికోసం వెయిట్ చేస్తున్నారు మీరు? అట్‌లీస్ట్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఇవాల్టి నుండైనా మీ ఫిట్‌నెస్ ఛాలెంజ్‌ని స్టార్ట్ చేసి హెల్తీగా ఉండడానికి మీ వంతు మీరు డైలీ హ్యాబిట్స్ చేంజ్ చేసుకోవడం కానీ, లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ చేంజ్ చేసుకోవడం కానీ స్టార్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. సో, ఇవాళ నా హెడ్ రొటేషన్ మూమెంట్స్ నుంచి స్టార్ట్ చేశాను. ఇవాళ కొద్దిగా ఆసనాస్ గురించి కూడా మాట్లాడుకుందాము. ఆహ్, ఏ ఆసన చేయడం వల్ల ఎంత బెనిఫిట్ ఉంటుంది? ఎక్కడెక్కడ ఏ బాడీ పార్ట్స్ మీద ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది అన్నది కొన్ని ఆసనాస్‌కి చెప్తాను. నేను నా ఫస్ట్ వీడియోస్‌లో చెప్పినట్లు నేను డైలీ నా హ్యాండ్ మూమెంట్స్‌తో స్టార్ట్ చేస్తాను. ఎందుకంటే నాకు కొంచెము హ్యాండ్ మజిల్ అనేది, ఫ్యాట్ అనేది కొంచెం ఎక్కువ అక్యుములేట్ అవుతుందనమాట హ్యాండ్స్ దగ్గర. సో, నేను నా ఫస్ట్ ఫోకస్ హ్యాండ్స్‌తో స్టార్ట్ చేస్తాను. నిన్న మనము హ్యాబిట్స్ బిల్డింగ్ గురించి స్టార్ట్ చేశాం కదా డిస్కషను. హ్యాబిట్స్ బిల్డింగ్ అనేది ఒక రోజుతో, 2 రోజులతో స్టార్ట్ అవ్వదు. ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైమ్ మనము ఒకటే యాక్టివిటీని కొద్ది రోజులు నిరంతరాయంగా అంటే ఎటువంటి అంతరాయాలు లేకుండా, ఎటువంటి ఎక్స్‌క్యూజెస్ లేకుండా కంటిన్యూ చేయడం వల్ల ఆ హ్యాబిట్స్ అనేది బిల్డ్ అవుతాయన్నమాట. అందుకే ఏదైనా ఒక పని చేసినప్పుడు 21 డేస్ అదే పని డైలీ సేమ్ టైమ్స్‌లో సేమ్ కన్సిస్టెన్సీతో చేయడం వల్ల మన బ్రెయిన్‌కి అది రిజిస్టర్ అవుతుందనమాట. సే ఫర్ ఎగ్జాంపుల్ హ్యాబిట్స్ బిల్డింగ్ అంటే పెద్ద పెద్ద లిస్ట్ రాసేసుకొని అన్ని హ్యాబిట్స్ ఒకటే రోజు ఇంప్లిమెంట్ చేయాలని అనుకుంటే మొత్తానికే మోసం వస్తుందనమాట. అసలు మనము కంప్లీట్‌గా ఇగ్నోర్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే మన బ్రెయిన్ డే 1 పర్ఫెక్షన్‌ని కోరుకునే స్టేజ్‌లోకెళ్ళిపోతే మనం కంప్లీట్‌గా క్విట్ చేసే ఛాన్సెస్ ఎక్కువుంటాయన్నమాట. సో, ఈ హ్యాబిట్స్ బిల్డింగ్ అనేది స్లోగా స్టార్ట్ చేస్తూ సే ఫర్ ఎగ్జాంపుల్ ఆహ్, ఇవాళ ఈ వీడియో చూస్తున్నట్లయితే ఆహ్, ఫస్ట్ నేను ఎర్లీ టు రైజ్ అంటే సూర్యోదయానికి ముందే నేను నిద్ర లేస్తాను అన్నది ఒక్క హ్యాబిట్ అనుకోండి. ఈ హ్యాబిట్ రిజిస్టర్ చేసుకొని 21 డేస్ ఇదే హ్యాబిట్ కంటిన్యూ చేయడం వల్ల అది మనకి లైఫ్ లాంగ్ ఆ హ్యాబిట్ అనేది అలాగే కన్సిస్టెంట్‌గా ఉండడానికి హెల్ప్ అవుతుందనమాట. ఇంకా ఆహ్, కొన్ని మినిమమ్ బేసిక్ హ్యాబిట్ చేంజెస్ వల్ల మన లైఫ్‌లో చాలా రిజల్ట్ చూస్తామనమాట. కొన్ని హ్యాబిట్స్ వల్ల ఇన్‌ఫాక్ట్ మనము ఇయర్‌లో అట్‌లీస్ట్ వన్స్ కూడా డాక్టర్‌ని విజిట్ చేయాల్సిన అవసరం లేకుండానే హెల్తీగా ఉండొచ్చనమాట. సే ఆహ్, మనము సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలి అని చెప్పాను కదా! దాన్ని సర్కాడియన్ రిథమ్ అంటారనమాట. సర్కాడియన్ రిథమ్ అంటే ఏంటి? మన జీర్ణ వ్యవస్థ, మన జీర్ణశక్తి సూర్య భగవానుని సూర్యకిరణాలకి అనుసంధానమై సూర్యుడు ఉదయించినప్పటి నుండి సూర్యుడు అస్తమించే టైంకి ముగుస్తుందనమాట. సో, ఈ సర్కాడియన్ రిథమ్‌ని ఎప్పుడైతే మనము దెబ్బతీస్తామో మన ఫుడ్ హ్యాబిట్స్‌తోనేమి, మన స్లీప్ హ్యాబిట్స్‌తోనేమి, మన లేజీ డే యాక్టివిటీస్‌తోనేమి ఇలా చేయడం వల్ల కంప్లీట్ మన హార్మోనల్ ఇంబాలెన్స్ అనేది స్టార్ట్ అవుతుందనమాట. సో, నేనివన్నీ చెప్తున్నాను అంటే నేను నా పాస్ట్ నుండి కూడా సేమ్ ఇలాగే హెల్తీ లైఫ్ స్టైల్ ప్లాన్ చేసుకొని చెప్తున్నానని కాదు. ఇవాళ నాకు కుదురుతుంది కాబట్టి నేను చేయగలుగుతున్నాను. ఆహ్, నేను సాఫ్ట్‌వేర్ జాబ్ చేసేటప్పుడు వెన్ ఐ వాస్ వర్కింగ్ ఇన్ ఐబీఎం, వెల్స్ ఫార్గో ఆహ్, మాకు టైమింగ్స్ ఎలా ఉండేవంటే సెకండ్ షిఫ్ట్ అనమాట. సెకండ్ షిఫ్ట్ అంటే సెకండ్ షిఫ్ట్ టైమింగ్స్ యూఎస్ ప్రాజెక్ట్ టైమింగ్స్‌కి డిఫరెంట్ ఉంటుంది. యూకే ప్రాజెక్ట్ టైమింగ్స్ డిఫరెంట్ ఉంటుందనమాట. వెరాజ్ యూఎస్ ప్రాజెక్ట్ అనుకోండి ఆఫ్టర్‌నూన్ 1:30 టు 10:30 పీఎం ఐఎస్టీ అంటే మధ్యాహ్నము 1:30 నుండి రాత్రి 10:30 ఆ సమయానికి ముగుస్తుందనమాట.
ఈ 1:30 పీఎం టు 10:30 పీఎం ఐఎస్టీ ఉన్నప్పుడు 10:30 అంటే మనము ఆఫీస్‌కి వెళ్ళాల్సిన రోజులలో 10:30కి మనం లాగ్ ఆఫ్ టైమ్ అంటే అక్కడ క్యాబ్ కోసం వెయిట్ చేయడం అయితేనేమి 10:45 టు 11 మధ్యలో క్యాబ్ స్టార్ట్ అయితే ఇంటికొచ్చేటప్పటికి దగ్గరగా స్టే చేసే వాళ్ళకైతే హాఫ్ అన్ అవర్, కొంచెం లాంగ్ స్టే చేసే వాళ్ళకైతే మినిమమ్ ఒక 1 అవర్ టైం అయితే పట్టేదనమాట. సో, ఇలాంటి వర్క్ లైఫ్ స్కెడ్యూల్ ఉన్నప్పుడు మనకు ఈ స్లీప్ డిస్టర్బెన్సెస్ అనేవి ఆబ్వియస్‌లీ ఉంటాయనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 11:30కి ఇంటికెళ్ళామంటే, ఇంటికెళ్ళి బెడ్ మీద పడుకోగానే నిద్ర పట్టకపోవచ్చు చాలా మంది వరకు. ఆ రోజు జరిగిన ఇన్సిడెంట్స్ కానీ, ఆ రోజు జరిగిన ఆహ్, ఇష్యూ కాల్స్ కానీ, డిఫెక్ట్ కాల్స్ కానీ, ఆ రోజు జరిగిన ప్రాజెక్ట్ డిస్కషన్స్ కానీ, ఆ రోజు మన ఆఫీస్‌లో ఇంకా ఏమైనా స్ట్రగ్లింగ్ ఈవెంట్స్ కానీ, ఇవన్నీ మనకి బ్రెయిన్‌లోకి రావడం చేత కొంచెము నిద్ర అనేది లేట్‌గా పట్టొచ్చు. ఆహ్, 12 గంటలకి మీకు నిద్ర పట్టిందనుకోండి. అర్ధరాత్రి 12 నుంచి మీరు నిద్రపోవడం స్టార్ట్ చేస్తే, మన నిద్ర గాఢ నిద్రలోకి పోయే టైంకి సూర్యుడు ఉదయించే టైం స్టార్ట్ అయిపోతుందనమాట. సో, మనము ఆ గాఢ నిద్రకి ఉపక్రమించినప్పుడు ఎప్పుడైతే ఈ సూర్యుడు ఉదయిస్తాడో, అక్కడ మన సర్కాడియన్ రిథమ్ అనేది దెబ్బతింటుంది. ఎందుకంటే మన మన బాడీ పార్ట్స్‌లో ఒక్కొక్క పార్ట్ ఒక్కొక్క టైంలో దాని పనితనం స్టార్ట్ చేస్తుందనమాట. పనితీరు స్టార్ట్ చేస్తుంది. ఇప్పుడు తెల్లవారుజామున మన కిడ్నీస్, మన మలాశయము, ఆహ్, ఎక్స్‌క్రిషన్ అంటారు కదా! టాక్సిన్స్ అన్ని ఫ్లష్ ఔట్ చేయడము, మల విసర్జన. ఇవన్నీ మనము ఎర్లీ ఆఫ్ ద డే ప్లాన్ చేసుకోవడం వల్ల మన బాడీ నుండి చాలా వరకు టాక్సిన్స్ అన్నీ బయటికెళ్ళిపోతాయనమాట. ఆబ్వియస్‌లీ మనము టాక్సిన్స్ అన్నీ వెళ్ళిపోయే విధంగా చేసుకోవాలి. లేచి ఒక 10 నిమిషాలు గోరువెచ్చని నీళ్లు తాగి, మలాసనంలో ఒక 10 మినిట్స్ కూర్చోవడము. అలా మనము మన స్టమక్‌ని ఎంప్టీ చేసుకోవాలనమాట. ఇదంతా ఎప్పుడు పాసిబుల్ అవుతుంది? వెన్ వి గో టు బెడ్ ఎర్లీ. మనము ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా మన డిన్నర్ ముగించుకొని, అది లైట్ ఫుడ్ తీసుకొని, ఎంత త్వరగా మనం నిద్రపోవడానికి ఉపక్రమిస్తామో, అప్పుడు మన జీర్ణ వ్యవస్థ, మన అరుగుదల ఇదంతా హ్యాపీగా అయిపోయి మనకి మార్నింగ్ లేచే టైంకి టాక్సిన్స్ అన్నీ ఫ్లష్ ఔట్ అయిపోయి మనము హెల్తీగా ఆహ్, మన స్టమక్‌ని ఎంప్టీ చేసుకుంటామనమాట. అది మన బ్రెయిన్‌కి రిఫ్లెక్ట్ అవుతుంది. మన బ్రెయిన్ కూడా రిఫ్రెషింగ్‌గా అనిపిస్తుందనమాట. సో, ఇలా హ్యాబిట్ బిల్డింగ్ అనేది హెల్తీ ఈటింగ్, ఎర్లీ టు స్టార్ట్, సర్కాడియన్ రిథమ్‌ని ఫాలో అవ్వడము, ఎర్లీ టు బెడ్, త్వరగా నిద్రపోవడానికి స్టార్ట్ చేయడము. ఇలా ఒక్కొక్క హ్యాబిట్ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైమ్ మనము చేసుకుంటూ పోవడం వల్ల మనకి లాంగ్ లాంగ్ రన్‌లో ఆ హ్యాబిట్స్ అనేవి మనతో అలాగే ఉంటాయన్నమాట. కన్సిస్టెంట్‌గా మనం ఫాలో అవుతాము. ఈ సెకండ్ షిఫ్ట్ టైమింగ్స్ ఉన్నప్పుడు మోస్ట్‌లీ మనము ఆహ్, ఇప్పుడు వర్కింగ్ ఉన్న వాళ్ళకి ఈ రొటీన్ మేబీ పాసిబుల్ అవ్వకపోవచ్చు. వాళ్ళు ఇప్పుడు ఎర్లీగా లేచామనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 4:30-5 మధ్యలో లేచాము అనంటే, చాలా వరకు కొంతమందికి ఆఫ్టర్‌నూన్ లంచ్ చేయంగానే నిద్రొస్తుందనమాట. ఇప్పుడు హౌస్ వైఫ్స్ అనుకోండి, ఆఫ్టర్‌నూన్ దే హావ్ ద ఫెసిలిటీ టు టేక్ ఏ పవర్ న్యాప్. కొంచెం ఒక 15-20 మినిట్స్ ఆర్ హాఫ్ ఎన్ అవర్ వాళ్ళకి నిద్రపోయే అవకాశం ఉంటుందనమాట. వేరాజ్ వర్కింగ్ విమెన్ అండ్ మెన్ వాళ్ళ ఆఫీస్‌లలో ఉండడము, ఇలా ఉన్నప్పుడు వాళ్ళకి నిద్రపోయే అవకాశం ఉండదు కదా! ఈ పవర్ న్యాప్ తీసుకునే అవకాశం ఉండదు కదా! సో, అలాంటి వాళ్ళు వాళ్ళకి ఇంకా వేరే ఆప్షన్ ఉండదనమాట. లంచ్ అవ్వంగానే జస్ట్ అలా ఒక 10 మినిట్స్ వాకింగ్‌కి వెళ్ళడము, ఆహ్, కొంచెం ఒక షార్ట్ బ్రేక్ తీసుకొని, కొంచెం అట్లా ఫ్రెష్ ఎయిర్ తీసుకొని రావడము, ఇంకా నైట్ ఎర్లీ టు బెడ్. వాళ్ళకి ఆఫ్టర్‌నూన్ నిద్రపోయే అవకాశం లేదు కాబట్టి, వాళ్ళు నైట్ ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా వాళ్ళ డేని ముగించేసుకొని, వాళ్ళు పడుకునేస్తే దట్స్ ద స్మాల్ చేంజ్ ఇన్ ద హెల్తీ లైఫ్ డెస్పైట్ ఆఫ్ ఆల్ ద వర్క్ స్ట్రెస్ అనమాట. మనకి ఈ వర్క్ స్ట్రెస్ అంతటి నుండి కొంచెం హెల్తీ లైఫ్ స్టైల్ అలా ప్లాన్ చేసుకోవడం వల్ల చాలా బెనిఫిట్ ఉంటుందనమాట. చాలా రిజల్ట్ ఉంటుంది.
ఇంకా నేను నిన్న పిల్లలు యాక్టివిటీస్‌లో మనం ఇన్వాల్వ్ చేసుకోవాలి. మనము ఏమైతే తింటామో, తాగుతామో పిల్లలవి చూసి వాళ్ళు ఆ హ్యాబిట్స్‌ని డెవలప్ చేసుకుంటారు అని చెప్పాను కదా! సో, ఆహ్, ఈ యోగా, ఆసన, మెడిటేషన్, ఎక్సర్‌సైజెస్ ఇవి కూడా పిల్లలకి మనము చెయ్యండి, ఆహ్, యోగా చేసుకోండి వెళ్ళి అని చెప్పడం కన్నా, షో ఇట్ ఇన్‌స్టెడ్ ఆఫ్ టెల్లింగ్ టు దెమ్. మనము జస్ట్ చెప్పడం కంటే చే చేసి చూపడం వల్ల వాళ్ళు కూడా ఫాలో అవుతారనమాట. నేను ఆహ్, యోగా చేసేటప్పుడు మా పిల్లలు కూడా చూస్తూ ఉంటారు కదా! వాళ్ళు ఆడుకుంటూ ఉన్నా కూడా మధ్యలో వచ్చేసి దే ఆల్సో స్టార్ట్ డూయింగ్ ఇట్ అనమాట. వాళ్ళు కూడా చేయడం స్టార్ట్ చేస్తారు. ఎలా అంటే ఆహ్, "అమ్మ ఈ ఆసన నాకు కూడా వచ్చమ్మా, నేను చేస్తానమ్మా" అని చెప్పి దే ఆల్సో స్టార్ట్ అలాంగ్ విత్ మీ. సేతుబంధాసన, శలభాసన, సూపర్ మ్యాన్ పోజ్ అంటారు కదా! ఆహ్, ఈ వీరభద్రాసన, ఇలా మలాసన, ఇలా కొన్ని ఆసనాస్ నేను వాళ్ళ చేత డైలీ వేయిస్తాననమాట. ఈ ఆసనాస్ ఇన్‌ఫాక్ట్ దే డూ ఇట్ వెరీ ఈజిలీ వెన్ కంపేర్డ్ టు మీ. వాళ్ళు నాకంటే చాలా బాగా చేస్తారనమాట ఆసనాలు. ఎందుకంటే దే డోంట్ హావ్ దిస్ ఎక్స్‌ట్రా ఫ్యాట్ అండ్ ఎక్స్‌ట్రా మజిల్ కదా! దే డోంట్ హావ్ దిస్ ఎక్స్‌ట్రా బాడీ. సో, వాళ్ళ బాడీ చాలా ఫ్లెక్సిబుల్‌గా ఉంటదనమాట ఆ ఏజ్‌లో. సో, ఆ ఏజ్ నుండి ఏవైతే హ్యాబిట్స్ బిల్డ్ చేసుకుంటామో లాంగ్ రన్‌లో వాళ్ళ బాడీ సేమ్ ఫ్లెక్సిబిలిటీ కంటిన్యూ అవుతుందనమాట. మనము ఒక 20-25 ఇయర్స్ ఎటువంటి ఎక్సర్‌సైజెస్ కానీ, యోగా కానీ ఏమీ చేయకుండా మన బాడీ స్టిఫ్‌గా అయిపోయిన మన బాడీ మనం ఒక 30 ఇయర్స్, 40 ఇయర్స్‌కొచ్చాక స్టార్ట్ చేస్తే మనకి బాడీ కోఆపరేట్ చేయకపోవడం వల్ల ఫ్లెక్సిబిలిటీ రాదు. మోరోవర్ కొన్ని ఆసనాస్ వేయడానికి చాలా కష్టం అనిపిస్తుందనమాట. సో, చిన్నప్పటి నుండి ఎంత ఎర్లీగా వీలైతే అంత ఎర్లీగా యోగా, ప్రాణాయామ, మెడిటేషను ఆహ్, ఇవన్నీ మన లైఫ్‌లో భాగం చేసుకోవడం వల్ల ఆహ్, మన బాడీ అండ్ మైండ్ చాలా ఫ్రెష్ అండ్ ఎనర్జిటిక్‌గా చేంజ్ అవుతుందనమాట. ఆహ్ మా ధన్వి తను యాక్చువల్‌గా కొన్ని ఆసనాస్ చేసేవి కరాటే తను కరాటేకి వెళ్తుందనమాట. తైక్వాండోకెళ్తుంది. స్టిక్ మూవ్‌మెంట్స్ చేసేవి అవన్నీ కొన్ని షార్ట్స్ అప్‌లోడ్ చేశాను. మేబీ ఆన్ ఏ ఫన్ సైడ్ నోట్, వెన్ యూ హ్యావ్ సమ్ ఫ్రీ టైమ్, కొంచెం ఫ్రీ టైమ్ ఉంటే మేబీ యూ కెన్ టేక్ ఎ లుక్ అట్ ఇట్. ఒక్కసారి చూస్తే మీకు హౌ ఫ్లెక్సిబుల్ దే ఆర్ అని అనిపిస్తుంది. తను స్లైడ్ ఉంటుంది కదా! స్లైడ్ గ్రిల్ పట్టేసుకొని, ఆ గ్రిడ్ పట్టేసుకొని జస్ట్ బాడీని రోల్ చేయగలదనమాట. ఈవెన్ మా పెద్ద పాప కూడా చేయగలదు. ఇద్దరు చేయగలరనమాట. సమ్‌టైమ్స్ ఐ గెట్ స్కేర్డ్, మేబీ ఎక్కడ హ్యాండ్ స్లిప్ అయిపోయి పడిపోతారో అని చెప్పి నాకు భయమేస్తుంది. కానీ దే ఆర్ నాట్, దే డోంట్ గెట్ స్కేర్డ్ అట్ ఆల్. వాళ్ళకసలు భయం అనేదే ఉండదనమాట. దే జస్ట్ ఈజిలీ గో అండ్ డూ ఇట్. వాళ్ళలా ఈజీగా చేసేస్తారనమాట. బికాజ్ వాళ్ళకి ఎర్లీగా నేను ఆ ఫ్లెక్సిబిలిటీ అనేది వాళ్ళ బాడీకి డెవలప్ చేశాననమాట. సో, ఇవాళ రేపు ఆహ్, ఆడపిల్లలకి ఎస్పెషల్‌గా అమ్మాయిలకి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారనమాట. ప్యూబర్టీ టైం నుండి వన్స్ ప్యూబర్టీ అటెంప్ట్ చేసిన తర్వాత వాళ్ళు ఎవ్రీ మంత్ వాళ్ళకి పీరియడ్ సైకిల్ కరెక్ట్‌గా ఉండకపోవడము, పీరియడ్స్ టైంలో బాడీ క్రాంప్స్, బ్యాక్ పెయిన్, ఈవెన్ బ్లడ్ క్లాట్స్ ఇన్ ద స్ట్రెయిన్, అలా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారనమాట. పీసీఓఎస్, ఈ మధ్య పీఎంఓఎస్ అంటున్నారని చెప్పాను కదా! సో, ఇవన్నీ మనము ఇప్పుడు ఎర్లీ ఏజే కదా! మేబీ వాళ్ళకి మ్యారేజ్ అయ్యి పిల్లలు కావాలి అని అనుకున్నప్పుడు పీరియడ్స్ రెగ్యులర్‌గా ఉండేలాగా చూసుకుందాంలే అని అనుకుంటారనమాట చాలామంది వరకు. అది అసలు కరెక్ట్ అప్రోచ్ కానే కాదు. ఎందుకంటే వాళ్ళకి ఎవ్రీ మంత్ ఆ పీరియడ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. వన్స్ దే అటెంప్ట్ ప్యూబర్టీ స్టేజ్. అది ఎవ్రీ మంత్ సవ్యంగా జరగాల్సిన మెన్‌స్ట్రువల్ సైకిల్ అనేది జరగకపోతే వాళ్ళకి అక్కడ సిస్ట్స్ ఫార్మ్ అవుతాయన్నమాట. ఆ సిస్ట్‌లే మనము పీసీఓడీ, పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్, పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్, ఇవన్నీ ఆ సిస్ట్‌ల వల్ల వస్తాయన్నమాట. ఇప్పుడు పీసీఓడీ అంటే ఏంటి? అదొక డిసీజ్.
అక్కడ ఒక సిస్ట్ ఫార్మ్ అయ్యి రైట్ ఓవరీ ఆర్ లెఫ్ట్ ఓవరీ మీద సిస్ట్ ఫార్మ్ అవ్వడం వల్ల ఆ డిసీజ్ వస్తది. ఆ పీసీఓడీ వల్ల ఇంకా కొన్ని ఇష్యూస్ యాడ్ అవుతాయన్నమాట. ఇంకా కొన్ని హెల్త్ డిసీజెస్ స్టార్ట్ అవుతాయి. కొంతమందికి లంగ్స్, కొంతమందికి హార్ట్ ఫంక్షనాలిటీ, కొంతమందికి కిడ్నీస్ ఫంక్షనాలిటీ, కొంతమందికి లివర్ ఫంక్షనాలిటీ, ఇలా డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ మీద కూడా ఆ ఇంపాక్ట్ చూపించి, అలా మల్టిపుల్ ఇష్యూస్ ట్రిగ్గర్ అవ్వడాన్ని ఇదొక సిండ్రోమ్‌గా కన్సిడర్ చేస్తారు. సో, పీసీఓడీ మే కన్వర్ట్ ఇంటూ పీసీఓఎస్ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైమ్ ఇఫ్ వి ఇగ్నోర్ ద సిమ్టమ్స్. మనం ఆ సిమ్టమ్స్‌ని ఇగ్నోర్ చేయడం వల్ల పీసీఓడీ అనేది కొద్ది కాలం తర్వాత పీసీఓఎస్‌గా చేంజ్ అవుతది. అంటే మల్టిపుల్ హెల్త్ ఇష్యూస్‌కి కన్వర్ట్ అవుతుందనమాట. పీసీఓడీని క్యూర్ చేయడము, దాని నుండి రికవరీ అనేది ఆహ్, కొంత పాసిబుల్ రివర్స్ చేసుకోవచ్చు. వేరాజ్ వెన్ దిస్ కన్వర్ట్స్ టు పీసీఓఎస్, ఇదొక సిండ్రోమ్‌గా మల్టిపుల్ ఇష్యూస్‌కి దారి తీయడం వల్ల రివర్స్ చేసుకునేది కొంచెము రిస్క్ అనమాట. సో, ఏదైనా మనము ఎర్లీగా స్టార్ట్ చేసుకోవడము, ఈ హెల్తీ హ్యాబిట్స్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే దీస్ ఆర్ ఆల్ ద రీజన్స్ అనమాట. సో, ఇలా పిల్లలకి కూడా మనము ఎర్లీగా యోగాని వాళ్ళ లైఫ్‌లో భాగం చేయడం వల్ల మనము చాలా రిజల్ట్స్ చూస్తామనమాట. ఇంకా ఆహ్, మా చిన్న పాప, కొద్ది రోజులు మా పెద్ద పాప కూడా వెళ్ళింది తైక్వాండోకి. అంటే ఇట్ డిపెండ్స్ అనమాట. నేను ఏది కూడా ఫోర్సిబుల్‌గా చేయించను పిల్లలతో. ఆహ్, ఫోర్సిబుల్‌గా చేసేది ఏదైనా, అయిష్టంగా చేసేది ఏదైనా సరే పిల్లలకి స్ట్రెస్ అనమాట. కొద్ది రోజులు డాన్స్ క్లాసెస్‌కెళ్లారు. ఆహ్, కొద్ది రోజులు తైక్వాండోకి వెళ్లారు. కొద్ది రోజులు మేము జస్ట్ పార్క్‌కి వెళ్లి ఆడుకుంటామంటారు. ఇలా అనమాట. వాళ్ళు ఏది చూజ్ చేసుకుంటే ఐ గివ్ దెమ్ ప్లెంటీ ఆఫ్ టైమ్. వాళ్ళకి టైమ్ ఇస్తాననమాట. అన్నీ ఇంట్రొడ్యూస్ చేస్తాను. ఈవెన్ వాళ్ళకి స్విమ్మింగ్ కూడా నేర్పించాము. అన్నీ చూపిస్తాము. ఆహ్, వాళ్ళు లెట్ దెమ్ డిసైడ్ వాట్ ఈజ్ ఇంట్రెస్టెడ్. వాళ్ళకి ఏది ఇంట్రెస్టో వాళ్ళు అది చూస్ చేసుకునే ఆప్షన్ మనం ఇవ్వాలనమాట యాస్ పేరెంట్స్. ఒక్కటి డిసైడ్ చేసి మనము ఫోర్స్ చేయకూడదు ఎప్పుడైనా సరే. ఈవెన్ ఎడ్యుకేషన్ విషయంలో అయినా మనము చదివే వాళ్ళు ఎక్కడున్నా చదువుతారు. కొంతమందికి చదువు ఎక్కకపోవచ్చు. అలా అని మనము వేసి రుద్ది నువ్వు డాక్టర్‌వి గా, నువ్వు ఇంజినీర్ కా, నువ్వు అది కా, నువ్వు ఇది కా అంటే దే టేక్ ఇట్ యాస్ ఎక్స్‌ట్రీమ్ స్ట్రెస్ అనమాట. ఆహ్, అంత స్ట్రెస్‌ఫుల్ లైఫ్ వాట్ ఆర్ వి ఎయిమింగ్ ఫర్? మనము మన పిల్లలు అంత స్ట్రెస్ తీసుకొని రేపటి రోజు ఏదైనా హెల్త్ ఇష్యూస్ ట్రిగ్గర్ అయినప్పుడు ఆర్ వి గోయింగ్ టు బి హ్యాపీ? అప్పుడు మనకు హ్యాపీగా అనిపిస్తుందా? ఏ స్ట్రెస్సు, ఎంత మోతాదులో స్ట్రెస్సు, ఏ హెల్త్ ఇష్యూ ట్రిగ్గర్ చేయడానికి కాజ్ అవుతుందో ఎవ్వరు చెప్పలేరనమాట. సో, కీప్ ఆల్ దీస్ థింగ్స్ ఇన్ మైండ్. ఇవన్నీ విషయాలు దృష్టిలో పెట్టుకొని ప్లీజ్ హెల్ప్ దెమ్ టు బీ ఏ హెల్తీ చైల్డ్. వాళ్ళు హెల్తీ చైల్డ్‌గా ఎదగడానికి హెల్ప్ చేయడము వాళ్ళ జీవన పురోగమనానికి చాలా అవసరమనమాట. ఇంకా ఇవాళ రేపు ఆహ్, పిల్లలకి హోమ్ వర్క్స్ స్ట్రెస్ కూడా చాలా పెరిగిపోయిందనమాట. ఇంటికి రాంగానే ఆడుకోవాలని వాళ్ళకుంటుంది. లేదు ఆ హోమ్ వర్క్స్ ఫినిష్ చేయాల్సిందే అన్నట్టు మనము ఉంటాము. ఆహ్, ఇప్పుడు ఆహ్, ఇప్పుడు మనం కట్టే ఫీజులకి, ఇవాళ పిల్లలు చదువుకునే చదువుకి ఎంతవరకు పొంతన ఉందో లిటరల్లీ ఐ యామ్ స్టిల్ ఇన్ డైలమా. ఎందుకంటే ఆహ్, పిల్లలు ఇవాళ రేపు నాలెడ్జ్‌ఫుల్ వేలో చదువుకోవట్లేదేమో అని అనిపిస్తుందనమాట నాకు. ఆహ్, ఎందుకంటే ఆహ్, ఇప్పుడు ఏదైనా సరే ఎక్స్‌పెరిమెంటల్ వేలో పిల్లలకి చెప్పడం వల్ల వాళ్ళు చాలా ఇంట్రెస్టింగ్‌గా, క్యూరియాసిటీగా వింటారనమాట. అలా కాకుండా నువ్వు జస్ట్ బుక్కిష్ నాలెడ్జ్ అంటారు కదా! ఆ బుక్స్‌లో ఉన్నవి ఎత్తి రాయడము, మక్కికి మక్కి దించడము, ఇలా చేయడం వల్ల వాళ్ళకి ఆ ఎడ్యుకేషన్ సిస్టమ్ వల్ల వాళ్ళకి అవన్నీ ఇప్పుడు ఈ అకాడమిక్ ఇయర్‌లో ఉన్న సిలబస్ నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ వెళ్ళే టైంకి మర్చిపోతున్నారనమాట. ఎందుకంటే ల్యాక్ ఆఫ్ ఎక్స్‌పెరిమెంటల్ నాలెడ్జ్, ప్రాక్టికల్ నాలెడ్జ్ లేదసలు ఇవాళ రేపు. సో, ఇవాళ నిన్న ఒక రిడిల్ అడిగాను కదా నేను పొడుపు కథ.
ఆహ్, పిల్లలకి ఆహ్ స్కూల్లో రిడిల్ అడుగుతారు ఎవ్రీడే. ఇవాళ మా ధన్వి టర్న్ అని చెప్పి అది నిన్న అడగలేదంట స్కూల్లో ఇవాళంట. సో, షీ ఈస్ వెరీ ఎక్సైటెడ్ అండ్ క్యూరియస్ అనమాట. ఐయామ్ గోనా టాక్ ఇన్ మైక్, ఐయామ్ గోనా టాక్ ఇన్ మైక్ అని మార్నింగ్ లేచినప్పటి నుండి తను చాలా ఎక్సైటెడ్‌గా ఫీల్ అవుతుంది. ఇన్‌ఫాక్ట్ ఇవాళ చాలా ఎర్లీగా గూడా లేచిందనమాట. ఇవాళ నేను మా హస్బెండ్ పార్క్‌కి వెళ్ళాం వాకింగ్‌కి అని చెప్పాను కదా! ఇవాళ మా హస్బెండ్‌కి కుదరలేదు. తను ఎర్లీగా లేచి, "అమ్మ మనము పార్క్‌కి వెళ్దాము. నేను వాకింగ్ చేయాలనుకుంటున్నాను" అని షీ స్టార్టెడ్ ఆస్కింగ్ మీ అనమాట. దెన్ ఐ థాట్ ఓకే. తను ఎలాగో అడుగుతుంది. లెట్ ఇట్ బిల్డ్ యాస్ ఎ హ్యాబిట్ టు హర్. అట్‌లీస్ట్ ఎవ్రీ డే తను ఎర్లీగా కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ ఎర్లీగా లేచి, ఒక హాఫ్ అన్ అవర్ ఎర్లీగా తన డేని స్టార్ట్ చేసుకుంటుంది కదా అని చెప్పి టుడే ఐ హ్యాడ్ అకంపెనీడ్ హర్ అనమాట. తనతో పాటు నేను కూడా వెళ్ళి ఒక 3 రౌండ్స్ వాకింగ్ చేసి వచ్చాము. మధ్యలో నేనైతే వాకింగ్ మాత్రమే చేస్తాను. జాగింగ్ చెయ్యను. బికాజ్ యాజ్ ఐ సెడ్ వి ఆర్ నియరింగ్ 40 కదా! 40కి నియర్ అవుతున్నప్పుడు మన నీస్ హెల్త్ కూడా మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలనమాట. మోకాళ్ళ నొప్పులొస్తాయి. మనము ఈ ఏజ్‌లో ఈ వెయిట్‌తో పరిగెత్తడం వల్ల. లిటిల్ బిట్ ఆఫ్ జాగింగ్ చేస్తాను. బట్ నాట్ ఎవ్రీ డే. నేను ఎవ్రీ డే ఎళ్లి ఫుల్ ఫ్లెడ్జ్డ్ జాగింగ్ లాంటివేమి చెయ్యననమాట. టుడే తను షీ ఈజ్ లైక్ ఎంకరేజింగ్ అనమాట. "అమ్మా ఇలా ఇలా జాగింగ్ చెయ్యమ్మా, ఇలా పరిగెత్తు. ఏంటి నువ్వు స్లోగా వాకింగ్ చేస్తున్నావు" అని చెప్పి. దెన్ ఐ వాస్ లైక్ ఇట్స్ బూస్టింగ్ మీ. ఓహ్ మై గాడ్! వాట్ అన్ ఇన్‌స్పిరేషన్ ఫర్ మీ. వాట్ ఎ డే టు స్టార్ట్ అని చెప్పి అనిపించిందనమాట. సో, అలా హాఫ్ ఆఫ్ ద డిస్టెన్స్ వి జాగ్డ్ అండ్ హాఫ్ ఆఫ్ ద డిస్టెన్స్ వి వాక్డ్. సో, అలా అనమాట. పిల్లలకి అలా స్కూల్లో ఏదైనా ఇంట్రెస్టింగ్ యాక్టివిటీ కానీ, ఇంట్రెస్టింగ్ క్యూరియాసిటీ క్రియేట్ చేసే విధంగా ఉంటే, వాళ్ళంతట వాళ్ళు ఆటోమేటిక్‌గా దే విల్ బికమ్ సెల్ఫ్ డిసిప్లైన్డ్ అండ్ సెల్ఫ్ రెస్పాన్సిబుల్. సెల్ఫ్ అకౌంటబిలిటీ ఈస్ ద ప్రైమ్ థింగ్ అనమాట. మన ఫ్యూచర్ ఇండియన్ సిటిజన్స్‌గా వాళ్ళకి సెల్ఫ్ అకౌంటబిలిటీ, సెల్ఫ్ రెస్పాన్సిబిలిటీ, సెల్ఫ్ డిసిప్లైన్ అనేది చాలా ఇంపార్టెంట్. అది చాలా ఎర్లీ ఏజ్‌లో స్టార్ట్ అయితే ఆహ్, దేర్ లైఫ్ విల్ బి వెరీ ఫ్రూట్‌ఫుల్ అనమాట. వాళ్ళ జీవితము చాలా హ్యాపీగా, చాలా ఆనందమయంగా ఉంటుంది. పేరెంట్స్‌గా మనకి దానికంటే ఇంకేం కావాలి చెప్పండి? ఆహ్, ఎవ్రీ పేరెంట్ ఇదే కదా ఆశిస్తారు. ఇదే కదా కోరుకుంటారు. ఇంకా ఇప్పుడు మా పిల్లలు నిన్న హెల్తీ హ్యాబిట్ ఆఫ్ ఈటింగ్ గురించి చెప్పాను కదా! సో, కొన్నిసార్లు మా పిల్లలు జంక్ ఫుడ్ కూడా అడుగుతారనమాట. అడిగినప్పుడు ఐ కంప్లీట్‌లీ సే నో. ఆహ్, ఒక్కొక్క రోజు మా పెద్ద పాప అలా అయితే నేను తిననని మొండికేస్తుందనమాట. ఇట్స్ ఓకే. ఇఫ్ కిడ్స్ డోంట్ ఈట్ ఇట్స్ ఓకే. నేను మా పిల్లలు ఒక్కొక్కసారి తినకపోయినా కూడా ఐ ఫీల్ ఇట్స్ ఓకే. నేను తినకున్నా కూడా వదిలేస్తాననమాట ఒక్కొక్కసారి. బికాజ్ అప్పుడప్పుడు మన బాడీకి లంకనం అంటారు కదా! ఆ లంకనం అంటే ఏమి తినకుండా ఉపవాసం ఉంచడము కూడా చాలా అవసరం అనమాట మన బాడీకి, మన బాడీ సెల్స్‌కి. సో, ఈ మధ్య కాలంలో చూసాం కదా! ఇట్ ఈస్ ప్రూవ్డ్ అనమాట. ఏమి తినకుండా ఉపవాసం ఉండడం వల్ల ఇట్ ఈస్ కాల్డ్ ఆటోఫాజీ. ఆటోఫాజీ వల్ల క్యాన్సర్ సెల్స్ అనేవి దే డై దెమ్‌సెల్వ్స్ అనమాట. వాటికి ఫుడ్ లేకపోవడం వల్ల ఆ క్యాన్సర్ సెల్స్ అనేవి వాటంతట అవే చచ్చిపోతాయన్నమాట. ఇంకా ఈ షుగరీ జ్యూసెస్, షుగరీ డ్రింక్స్, షుగరీ ఫుడ్ తినడం వల్ల క్యాన్సర్ సెల్స్ ఫైండ్ ఫుడ్ ఫ్రమ్ దట్ షుగరీ ఫుడ్ అనమాట. క్యాన్సర్ సెల్స్‌కన్నిటికి ఈ మనము ఏదైనా జంక్ ఫుడ్, ఈ షుగర్ ప్రొడక్ట్స్‌తో రిలేట్ అయిన ఫుడ్, ప్యాకేజ్డ్ ఫుడ్ తినడం వల్ల క్యాన్సర్ సెల్స్‌కి ఇట్ ఫైండ్ దెయిర్ ఫుడ్ అనమాట. అలా. సో, ఎప్పుడైతే మనము ఇవన్నీ కట్టడి చేస్తామో, అప్పుడప్పుడు లంకనం ఉంటూ, అప్పుడప్పుడు ఫాస్టింగ్ ఉంటూ ఇలా ఉంటామో, మన బాడీలో ఎక్కడైనా క్యాన్సర్ సెల్స్ ఉన్నా కూడా వాటంతట అవే అవి చచ్చిపోతాయన్నమాట. సో, అలా ఆహ్
ఒక్కొక్కసారి కిడ్స్ మొరాయించి, "మేము తినము. మాకు జంక్ ఫుడ్ ప్రొవైడ్ చేస్తేనే తింటాము" అని మొరాయించి మొండికేసినా కూడా తినకున్నా పెద్ద నష్టం ఏమీ లేదు. ఒకరోజు తినకపోతే నెక్స్ట్ డే వాళ్ళంతట వాళ్ళే వాళ్ళకి ఆకలి పుట్టి వాళ్ళే తింటారు. ఇన్‌ఫాక్ట్ ఇంకొక ముద్ద ఎక్కువ తింటారనమాట. ఎందుకంటే వాళ్ళ ఏజ్ అలాంటిది. వాళ్ళు ఒకటే చోట కూర్చోరు కదా! మనలాగా ఒకటే చోట కూర్చొని పని చేసేది కాదు. స్కూల్లో ఒక వాళ్ళ స్కెడ్యూల్ టైమ్ టేబుల్ ప్రకారము ఆ క్లాసెస్ జరిగినంత సేపు కూర్చుంటారు. తర్వాత ఆహ్, ఆహ్, ప్లేయింగ్ సెషన్స్ ఉంటాయి, స్పోర్ట్స్ ఉంటాయి, గేమ్స్ ఉంటాయి. అగైన్ దే హావ్ టు బి బ్యాక్ టు హోమ్. ఇంటికొచ్చాక కూడా ఫ్రెష్ అప్ అవ్వడము, హోమ్ వర్క్స్. సో, దే విల్ హావ్ హెల్ లాట్ ఆఫ్ యాక్టివిటీస్ కదా! సో, వాళ్ళకి ఆటోమేటిక్‌గా వాళ్ళ డైజెస్టివ్ సిస్టమ్ అనేది, వాళ్ళ మెటబాలిజం అనేది అలా ఉంటదనమాట. అర్జ్ టు ఈట్ అనేది ఉంటది. ఫుడ్‌కు క్రేవింగ్స్ ఫుడ్ తినాలి అన్న ఇది ఆటోమేటిక్‌గా వాళ్ళకు ఉంటుందనమాట. సో, ఇన్ ఇన్‌స్టెడ్ ఆఫ్ గివింగ్ జంక్ ఫుడ్ ఇవ్వడం కంటే కూడా వదిలేస్తేనే బెటర్ నన్నడిగితే. ఇంకా ఇవాళ రేపు ఈ స్ట్రెస్ వల్ల ఆహ్, నేను నా డే 3 ఆర్ డే 4 ఆఫ్ ఎక్సర్‌సైజెస్ వీడియోలో చెప్పాననమాట. చాలామంది ఈ ఎమోషనల్ స్ట్రెంగ్త్ లేకపోవడం వల్ల నీట్ రిజల్ట్స్‌లో పాజిటివ్ ఆహ్, రిజల్ట్ లేదు అని చెప్పి చాలా వరకు నేను న్యూస్‌లో చూసాను. సూసైడ్ అటెంప్ట్స్ చేసుకున్నారు అని చెప్పి. ఆహ్, ఇవాళ రేపు ఎంత స్ట్రెస్ ఉందండి. ఎంత కాంపిటీటివ్ స్పిరిట్, ఎంత రేస్ ఉంది. అంత తట్టుకోవాలంటే మనము మన బాడీని, మన బ్రెయిన్‌ని కామ్‌గా, పీస్‌ఫుల్‌గా, ప్లెజెంట్‌గా ఉంచుకోవడము చాలా ఇంపార్టెంట్. ఇదంతా దేనివల్ల సాధ్యమవుతుంది అంటే కంప్లీట్ యోగా అండ్ మెడిటేషన్ ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. ఎంత కష్టమొచ్చినా తట్టుకునే శక్తి మనకి ఒక్క మెడిటేషన్, ఒక్క ప్రాణాయామ, ఒక్క ధ్యాన ముద్ర ఇవి వేయడం వల్ల మాత్రమే సాధ్యమవుతుందనమాట. ఇప్పుడు పిల్లలకి ఏదైనా ఒక థింగ్ ఇంట్రెస్ట్ లేదు అనంటే, మనము అధిక శాతంలో ఒత్తిడి పెట్టడం కూడా మంచిది కాదనమాట. ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైమ్ వాళ్ళు మనతో డిస్కస్ చేసినప్పుడు, మనం యాస్ పేరెంట్స్ ఆలోచించగలగాలి. వాళ్ళకది ఎందుకు ఇంట్రెస్ట్ లేదు? వాళ్ళకి ఏం కావాలి అంటే మరీ ఆహ్, నాట్ ఇన్ ఎ రాంగ్ ట్రాక్, మరీ తప్పు ద్రోవలో వెళ్తుంటే మనము ఆహ్, జాగ్రత్త వహించాలి తప్పితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా పెద్ద పాప తను షీ విల్ నాట్ షో కంప్లీట్ ఇంట్రెస్ట్ ఇన్ ద స్టడీస్ అనమాట. స్టడీస్ పట్ల తను పెద్దగా ఇంట్రెస్ట్ చూయించదు. మీ అండ్ మై హస్బెండ్ ఆర్ ఓకే విత్ ఇట్. బికాజ్ తన ఇంట్రెస్ట్ ఏంటో ఇవాళ తనకి ఇంట్రెస్ట్ లేదు కదా అని చెప్పి కిడ్స్ అలాగే ఉంటారు, అలాగే గ్రో అవుతారు. రేపటి రోజున ఇదే మైండ్‌సెట్ ఉంటుందని కూడా మనం గ్యారంటీ ఇవ్వలేము. మనం చెప్పలేమనమాట. సో, తను షీ విల్ నాట్ షో ఇంట్రెస్ట్ కదా! ఆహ్, "నువ్వు పెద్దయ్యాక ఏమవుతావు నాన్న" అంటే షీ విల్ సే డిఫరెంట్ డిఫరెంట్ థింగ్స్ అనమాట. డిఫరెంట్ డిఫరెంట్ ప్రొఫెషన్స్ చెప్తుంది. వన్ డే షీ విల్ సే ఐ విల్ బికమ్ మేకప్ ఆర్టిస్ట్. వన్ డే షీ విల్ సే ఐ విల్ బికమ్ హెయిర్ స్టైలిస్ట్. మేకప్ ఆర్టిస్ట్ అవుతాను, హెయిర్ స్టైలిస్ట్ అవుతాను. ఇలా రకరకాలు చెప్తుందనమాట. నేను ఒకరోజు టీచర్‌ని అవుతాను అంటుంది ఆల్ ఆఫ్ సడెన్ వచ్చి. సో, ఆహ్, ఇట్స్ వి స్టిల్ హావ్ లాట్ ఆఫ్ వే టు గో అనమాట. ఇంకా చాలా టైముంది తనకి డిసైడ్ చేసుకోవడానికి. తనేం అవ్వాలనుకుంటుంది, తను ఏం అచీవ్ చేయాలనుకుంటుంది తన లైఫ్‌లో అన్నది. కదా! ఇవాళ మనము లేదు నువ్వు చదవాల్సిందే, నువ్వు రాయాల్సిందే, నువ్వు క్లాస్ ఫస్ట్ రావాల్సిందే అంటే, నా స్కూల్‌లో నేను క్లాస్ ఫస్ట్ వచ్చాను. నేను కాలేజ్‌లో ఆహ్, ఆహ్, కాలేజ్ టాపర్ ఉన్నాను. ఆహ్, నా ప్రతి వర్క్‌లో నేను నా 100% పర్ఫెక్షనిజం అనేది చూపించాను. బట్ ఎండ్ ఆఫ్ ద డే అదే సక్సెస్ అని నేను డిటర్మైన్ చేయలేను. ఇట్ ఈస్ నాట్ ద డెఫినిషన్ ఆఫ్ సక్సెస్ కదా! ఆహ్, మార్క్స్, గ్రేడ్స్, ర్యాంక్స్ ఇదే లైఫ్ కాదు కదా! బట్ పిల్లల్ని ర్యాంక్స్ తెచ్చుకో, తెచ్చుకో అని రుద్ది, రుద్ది స్ట్రెస్ పెంచి ఒకానొక టైంలో వాళ్ళకి ఎవరితో ఆ స్ట్రగుల్ చెప్పుకోవాలో తెలియక ఎమోషనల్‌గా వీక్ అయిపోయి దే ఆర్ ఎండింగ్ అప్ దేర్ ఓన్ లైఫ్స్ అనమాట. గివింగ్ లాట్ ఆఫ్ సాడ్‌నెస్ అండ్ ఎంప్టీనెస్ టు ద పేరెంట్స్. వాళ్ళ లైఫ్‌ని ఎండ్ చేసేసుకొని పేరెంట్స్‌కి చాలా వరకు లైఫ్‌లో ఎంప్టీనెస్ అనేది క్రియేట్ చేస్తున్నారు. ఆహ్, దట్స్ నాట్ గుడ్ కదా! సో, దట్స్ ద వే ఆఫ్ హీలింగ్ స్ట్రెస్ అనమాట. మెడిటేషన్ అండ్ యోగా ఈస్ ద ఓన్లీ వే ఆఫ్ క్యూరింగ్ లాట్ ఆఫ్ ఫిజికల్ అండ్ మెంటల్ హెల్త్ ఇష్యూస్. ఆరోగ్యమే మహాభాగ్యం.
హెల్త్ ఈజ్ వెల్త్ అన్నప్పుడు మనము ఇవాళ డబ్బు సంపాదనలో పడి మన హెల్త్‌ని చాలా ఇగ్నోర్ చేస్తున్నామనమాట. ఎందుకు ప్రజలు మనం సంపాదించిన సంపాదనలో మన ఆరోగ్యం దెబ్బతిన్న రోజు ఆ సంపాదన అది ఎవరో అనుభవించడానికి తప్ప మన ఆరోగ్యాన్ని తిరిగి తెచ్చుకోవడానికి అది ఉపకరించదు. సంపాదన ఓకే. బట్ హెల్త్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ థాన్ ద వెల్త్ కదా! ఈ బాడీలో మనము ఇవాళ రేపు మన జీవితకాలము 100 ఏళ్ల నుండి 60 సంవత్సరాలు, 70 సంవత్సరాలకే వచ్చేసిందనమాట. అంతవరకే పరిమితంగా అయిపోయింది. ఈ 60 సంవత్సరాలు, ఈ 70 సంవత్సరాలు మనము ఈ శరీరంలో, ఈ దేహంలో ఉండాలి. ఉండాలంటే మన బాడీ మనకి అంత ఏజ్ వచ్చాక కూడా కోఆపరేట్ చేయాలి. మన పని మనం చేసుకోగలగాలి. మనం ఎవరి మీద డిపెండ్ అయ్యేలాగా ఉండకూడదనమాట. ఆహ్, ఏదైనా సరే ఇప్పుడు ఈ ఎక్సర్‌సైజెస్, యోగాస్ చేస్తున్నాం కదా! ఆహ్, ఇక్కడ ఏదైనా ఫోర్స్‌ఫుల్‌గా చేయడం వల్ల మనకి 2, 3 డేస్ చేస్తాము. ఫోర్త్ డే క్విట్ చేస్తాము. అలా కాకుండా ఏదైనా ఒక్క సార్ట్ ఆఫ్ మోటివేషన్‌ని క్రియేట్ చేసుకోవాలనమాట. ఇవాళ నా ఈ వీడియో చూస్తున్నారనుకోండి. ఈ వీడియో ప్లే చేసుకుంటూ చూడడమో, లేదా ఏవైనా నచ్చిన సాంగ్స్ ప్లే చేసుకొని మీకు నచ్చిన, మీకు వచ్చిన ఆసనాస్ వేసుకోవడం వల్ల బాడీ ఫ్లెక్సిబుల్‌గా తయారవుతుందనమాట. అలా లేకుండా ఏదైనా అయిష్టంగా స్టార్ట్ చేయడము, ఒక 2 రోజులు, 3 రోజులు చేయడము దట్స్ నాట్ గుడ్ అనమాట. ప్రతిరోజు ఎవరో వచ్చి మోటివేట్ చేయాలంటే చెయ్యరు. మనకి మనమే మోటివేషన్‌గా నిలబడాలి. సో, నేనిది స్టార్ట్ చేసింది మెయిన్ రీజన్ దానికోసమే అనమాట. నన్ను నేను మోటివేట్ చేసుకుంటూ అట్‌లీస్ట్ నా వీడియోస్ ఫాలో అయ్యేవాళ్ళు ఒక్క నలుగురు నన్ను చూసి ఇన్‌స్పైర్ అయ్యి, నన్ను చూసి మోటివేట్ అయ్యి వాళ్ళ ఫిట్‌నెస్ మీద, వాళ్ళ హెల్త్ మీద కొంతవరకు అవగాహన తెచ్చుకొని హెల్తీ హ్యాబిట్స్ అండ్ హెల్తీ లైఫ్ స్టైల్ బిల్డ్ చేసుకుంటే ఐ విల్ బి ద మోర్ హ్యాపీయెస్ట్ పర్సన్ అనమాట. ఇంకా వెయిట్ లాస్‌కి, ఫ్యాట్ లాస్‌కి షార్ట్ కట్సే లేవనమాట. దెర్ ఇస్ నో షార్ట్ కట్ టు వెయిట్ లాస్. వీ హ్యావ్ టు వర్క్‌ఔట్ అండ్ ఇట్స్ టైమ్ టేకింగ్. మనము వర్కౌట్స్ చేయడం తప్పితే, మన హెల్త్, మన ఫుడ్ మీద కంప్లీట్ ఫోకస్ తెచ్చుకోవడం తప్పితే, మనము దీనికి షార్ట్ కట్స్ అంటూ ఏమి వెతుక్కోలేమనమాట. వెయిట్ లాస్, ఫ్యాట్ లాస్ కంటే మన బాడీని ఫ్లెక్సిబుల్‌గా క్రియేట్ చేసుకోవడము చాలా ఇంపార్టెంట్ అనమాట. కొంతమంది ఎన్ని చేసినా, ఎంత చేసినా వాళ్ళకి వెయింగ్ మిషన్‌లో డిఫరెన్స్ ఆఫ్ రిజల్ట్ అనేది కనిపించదు. ఇవాళ సమ్ ఎక్స్ వెయిట్ ఉన్నారంటే, రేపటి రోజున కూడా సేమ్ సమ్ ఎక్స్ వెయిటే చూపిస్తదనమాట. సో, అప్పుడు మనము డిసప్పాయింట్‌మెంట్‌కి గురి కాకూడదు. మనము మన బాడీ ఎంత ఫ్లెక్సిబుల్‌గా కన్వర్ట్ అయింది, ఎంత ఫ్లెక్సిబుల్‌గా చేంజ్ అయింది అన్నది చూసుకోవాలనమాట. సో, అదొకటి. షార్ట్ కట్స్ ఏమీ లేవు. ఏవైనా షార్ట్ కట్స్ కోసం వెతుకుతూ ఉంటే లైఫ్ లాంగ్ మీరు షార్ట్ కట్స్ కోసం వెతుకుతూనే ఉంటారు. ఏమి యూజ్ ఉండదు. షార్ట్ కట్స్ వెతకడం ఆపేసి ఎప్పుడైతే యాక్షన్‌లోకి దిగుతారో అప్పుడే మీరు రిజల్ట్ చూస్తారు. సో, నిన్న నేను మలాసన నుంచి పర్వతాసనకి కంప్లీట్‌గా చేంజ్ అవ్వలేకపోయాను. ఆహ్, డ్యూ టు ద నాట్ వేరింగ్ ఆఫ్ కంఫర్టబుల్ డ్రెస్ వల్ల. సో, ఇవాళ ఐ కుడ్ ఫ్లెక్సిబిలీ ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా నేను మలాసన టు పర్వతాసన చేయగలిగాననమాట. ఇంకా నేనివాళ ఆసనాస్ గురించి డిస్కస్ చేస్తానని చెప్పాను స్టార్టింగ్‌లో. బట్ ఈ డైలీ హ్యాబిట్స్, పిల్లల గురించి, పిల్లల యోగా ఆసనాస్ గురించి మాట్లాడుతూ టైమే తెలియలేదు చూసారా? అప్పుడే నా హాఫ్ అన్ అవర్ ఆఫ్ ఎక్సర్‌సైజెస్, యోగా అండ్ ఆసనాస్, వార్మప్స్ ఆహ్, ఫినిషింగ్ టైమ్ వచ్చేసింది. సో, ఆసనాస్ గురించి, ఎవ్రీ ఆసన గురించి కంప్లీట్‌గా నేను రేపటి రోజున డిస్కస్ చేస్తాను. సో, ఇవాళ ఇంకా కొన్ని నా బ్రీతింగ్ ఎక్సర్‌సైజెస్ ఉన్నాయి పెండింగ్. ఆహ్, ఆ బ్రీతింగ్ ఎక్సర్‌సైజెస్ అనేది ఎంత ఇంపార్టెంట్ అన్నది నేను ఆల్రెడీ నా థర్డ్ ఆర్ ఫోర్త్ డే ఆఫ్ ఎక్సర్‌సైజెస్‌లో చూసాననమాట. చేశాను. దాని ఇంపార్టెన్స్ కూడా ఆ వీడియోస్‌లో డిస్కస్ చేశాను. ఇంకా ఆహ్, ఈ ఫిట్‌నెస్ ఛాలెంజ్ అనేది 1000 డేస్ ఆఫ్ ఛాలెంజ్ అని నేను డెసిషన్ తీసుకున్నప్పుడు ఆహ్,
చాలా వరకు స్టార్టింగ్ డే 1 నేను డౌట్‌ఫుల్‌గానే స్టార్ట్ చేశాను. ఈవెన్ మీరు చూసినట్లయితే నేను డే 1 ఇంత కాన్ఫిడెంట్‌గా, ఇంత ఫ్లెక్సిబుల్‌గా చేయలేకపోయాను. వేరాజ్ టుడే ఈస్ మై సెవెంత్ డే. ఈరోజు నా బాడీ చాలా ఫ్లెక్సిబుల్‌గా, మైండ్ చాలా ఫ్రెష్‌గా, రిలాక్సింగ్‌గా, చాలా యాక్టివ్‌గా అయ్యాననమాట. సో, దట్ ఈస్ ద డిఫరెన్స్ అనమాట. సో, దిస్ ఈస్ ద డిఫరెన్స్. దిస్ ఈస్ ద ఫ్లెక్సిబిలిటీ దట్ ఐ ఎయిమ్ ఫర్. ఈ ఫ్లెక్సిబిలిటీనే నేను కోరుకొని ఇది స్టార్ట్ చేశాననమాట. సో, ఎవరైనా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఆహ్, ఫాలో అయ్యి సేమ్ హెల్తీ హ్యాబిట్స్ బిల్డ్ చేసుకొని హ్యాపీ అండ్ హెల్తీ లైఫ్‌ని లీడ్ చేస్తారని కోరుకుంటున్నాను. సో, నేను నా బ్రీతింగ్ ఎక్సర్‌సైజెస్‌కొచ్చాను. ఆహ్, డైలీ నేను మోస్ట్‌లీ ఒకటే వే ఆఫ్ ఎక్సర్‌సైజెస్ అండ్ యోగా చేస్తాను. ఆహ్, కొన్ని ఆసనాస్ ఆహ్, కొంత వరకు చేయగలము. కొన్ని ఆసనాస్ మన బాడీ కోఆపరేట్ చేయదనమాట. ఇప్పుడు మన బాడీని మనము కంప్లీట్‌గా వినాలి. వి హావ్ టు లిజన్ టు అవర్ బాడీ. మన బాడీ ఏదైతే చెప్తుందో, మన బాడీ నువ్వు ఇది చేయగలవు, ఇది చేయలేవు అని ఏదైతే మనకి సిగ్నల్ ఇస్తుందో అంతవరకి మనము చూసుకోవాలనమాట. ఎల్స్ ఇన్‌స్టెడ్ ఆఫ్ గెట్టింగ్ ద పాజిటివ్ రిజల్ట్ వి హావ్ టు ఫేస్ ద నెగెటివ్ సర్కమ్‌స్టాన్సెస్ అనమాట. దాని నుంచి నెగెటివ్ ఇంపాక్ట్ ఎక్కువుంటుంది. సో, నేను నా బాడీకి ఏవైతే సూట్ అవుతాయో, నేను ఎక్కడెక్కడైతే నేను ఫ్లెక్సిబుల్‌గా నా బాడీని ఉంచుకోవాలని అనుకుంటానో, వాటి రిలేటెడ్ ఎక్సర్‌సైజెస్ అండ్ యోగా మాత్రమే నేను చేసుకుంటాను. నేను ఫస్ట్ స్టార్టింగ్‌లో కొన్ని ఆసనాస్ ఇంక్లూడ్ చేసుకోలేదు. వేరాజ్ ఇప్పుడు నేను వీరభద్రాసన గానీ, ఆంజనేయాసన కానీ, ఆహ్, శలభాసన, పూర్తి శలభాసన, ఇంకా కొన్ని కొన్ని పీసీఓడీ రిలేటెడ్ ఆహ్, హ్మ్. తిట్లీ ఆసన, బటర్‌ఫ్లై పోజ్ అంటారు కదా! వాటిలో కొన్ని వేరియేషన్స్ ఇవన్నీ చేసుకోగలుగుతున్నాననమాట. సో, అలా మన బాడీకి ఏదైతే సూట్ అవుతుందో అది చేసుకోవడము ఈస్ ద బెస్ట్ థింగ్ దట్ వి కెన్ గివ్ టు అవర్ బాడీ. ఆహ్, ఇంకా అది లాస్ట్‌లో నేను ప్రాణాయామానయితే అస్సలు స్కిప్ కొట్టను. కంపల్సరీ ప్రాణాయామ చేస్తాను. ప్రాణాయామ చేయడం వల్ల మన బ్రెయిన్ చాలా రిఫ్రెషింగ్‌గా, ఫ్రెష్‌గా అవుతుందనమాట. సో, ఇవాళ నా సెవెంత్ డే ఆఫ్ ఫిట్‌నెస్ ఛాలెంజ్ కంప్లీట్ అయిపోయింది.